శుభా 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 ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అర్జున్ చేయి వదులు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పేసావా? అరగంట నుంచి వెతుకుతున్నాను. పక్కన చూస్తానేమో నువ్వు లేవు. ఎంత భయపడ్డానో తెలుసా? ఏయ్ కళ్ళెక్కడ పెట్టావు నువ్వు? రోడ్ దాటు నీకేమైనా అయితే నీకెన్నిసార్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పిన బుర్రకే కదా. చిన్న పిల్లవా నువ్వు? అర్జున్ తొందరగా కాల్ చేయి. నా ఫోన్ లో సిగ్నల్ ఒక పాయింటే ఉంది. ట్రై చేస్తున్నా తొందరగా. హలో సార్, అర్జున్ మాట్లాడుతున్నాను. ఓకే సార్, ఓకే సార్. ఏమైంది? ఏమన్నారు? ఆయన ఫ్రెండ్ని పంపించారంట. ఈ పాటికి వస్తూ ఉంటారు. ఏమండి అర్జున్ అంటే మీరేగా? మీరు అంటే తెలుగులో మాట్లాడుతున్న అర్థం కావట్లేదా? ప్రభాకర్ సరే పంపించారు. ఓకే ఓకే, ప్రభా సార్ పంపించిన మనిషి అంట. చేస్తండి, చేరుతుంది. ఏంటి సార్ ఇటు కారులో వచ్చి ఎట్ల బండి స్పీడ్ వెళ్తున్నాడని చూస్తున్నారా? అయ్యో లేదండి, ఈ సీజన్ లో ఇలాగే తోలాలండి బాబు. పొరపాటున బండి స్కిడ్ అయింది అనుకోండి, ముగ్గురు పొల్లైజులు అయిపోతాం. సారీ అండి, నాకు కొంచెం వాగుడు ఎక్కువ. తెలుగులో కనిపిస్తే తగులుకో అనిపించేస్తుంది. బాగా చూసుకోండి, ఇలాంటివన్నీ మన ఊర్లో చూద్దామన్నా కనపడా. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నామండి. ఎముకలు కొరికే అంత చలి. ఇక్కడ ఎలాగే ఉంటదండి, ఓ 10 కిలోమీటర్లు దాటితే మన ఏరియా వచ్చేద్దండి. అక్కడికి వెళ్తే చాలు సగం చలి తగ్గిపోద్దంటే నమ్మండి. ఓ మీరు కూడా ఇక్కడే ఉంటారా? అబ్బే ఇక్కడ ఎలా ఉండగలమండి బాబా. కరెక్ట్ గా క్రిస్మస్ సెలవులకు వచ్చేస్తానండి. ఓ 10 రోజుల పాటు సారాలతో ఫుల్ గా తాగేసి ఎంజాయ్ చేస్తానండి. ఆ దిగే లోపు మన ఊరికి వెళ్ళిపోతానండి. సార్ ఎలా ఉన్నారు? ఆయనకేటంటే బ్రహ్మాండంగా ఉన్నారు. ఆయనకి పెళ్ళైందా? ఓ అయింది కదండి. లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజా? అదో పెద్ద కదండి, ఎందుకు తెలియండి. వాళ్ళ వైఫ్ పేరు మదియే కదా? మేడం పేరు మీకెళ్ళ తెలుసండి? ముందే పరిచయం ఉందండి. మేడం గురించి కూడా కొంత తెలుసు. బాలు మదిల కోల్డ్ వార్ ఎట్సెట్రా. సార్ గురించి కూడా తెలుసు. ప్రభా సార్ చాలా ఇన్నసెంట్ కదా. ఏంటి మా సారు ఇన్నోసెంటా? ఇందాక మా సార్ పేరేంటన్నారు? ప్రభానా? అసలు మా సార్ పూర్తి పేరేంటో మీకు తెలుసండి? ప్రభాకర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మీకు విషయం చెప్పనా సార్, మీరు భలే స్మార్ట్ గా ఉంటారండి. ఆపండి అన్న. నిజం సార్, మీకంటే ముందు ఒక ఆఫీసర్ ఉండేవాడండి. అతను చూడటానికి బుర్రపాడు మనిషిలా ఉంటాడండి. ఏం పాడు? బుర్రపాడు మనిషి అండి. ఏంటన్నా
ఇది మీ 6 నెలల జీతం అనుకుంటా. ఎలా కొన్నారేంటి? మనకు డబ్బులు పెట్టుకునే అలవాటు ఎక్కడ ఉంది సార్? మా బామ్మతిగాడు వాళ్ళ అక్కతో పాటు దీన్ని కూడా ఇచ్చి పంపించేసాడండి. బామ్మర్ది బలి. ఊరుకోండి సార్. అన్నా ఇదేదో పాస్వర్డ్ అడుగుతుంది. మనకుండే మధుమర్పుకి ఫోన్ నెంబరే గుర్తుండదు, అందుకే 1 2 3 4 పెట్టానండి. సార్ ఫోటో తీపాకండి సార్, సిగ్గేస్తుంది. ఒకసారి నవ్వన్నా, కమలాసన్లా ఉన్నావు. అవును సార్, అదేంటో అందరూ అలాగే అంటుంటారు. స్వాతి ముత్యంలో కమలాసన్ అన్నా. మీకు కొంచెం ఎటకారం ఎక్కువేనండి. కొత్త బస్ స్టాండ్ పెట్రోల్ జిప్సీ రిపోర్ట్ ఓవర్. రిపోర్టింగ్ ప్రభాకర్ హియర్. సార్ బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది సార్, వెంటనే రెస్పాండ్ అవ్వండి సార్. ఓవర్. ఓకే ఆఫీసర్, ఐమ్ ఆన్ ద వే. అన్నగారు సార్ బండి బస్ స్టాండ్ పోనీ, నేను చెప్తా. కొత్త బస్ స్టాండే కదండి, అలాగేనండి. ఏంటమ్మా ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? మీ నాన్నగారు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? జనం చూసి ఎలా చూస్తున్నారా? అలాంటప్పుడు వీళ్ళందరినీ ఎవడి పని ఆడు చేసుకోమని చెప్పొచ్చుగా, అందుకే కదా మీకు జీతాలు ఇచ్చేది. నీతో చెప్పాను చూడు, నా బెడ్స్ నేను కొట్టుకోవాలి. ఏంటి సార్ పోలీసు నన్ను కూడా చూడకుండా ఎలా మాట్లాడుతుంది? అయ్యో నన్ను కూడా అలాగే చెప్తుందయ్యా, మీరు వెళ్ళండి. ఏదో చెప్పి తీసుకెళ్ళండి సార్, భోజనం టైం అవుతుంది. నీకే సార్ ఏంట్రా? నన్ను ఇడిచిపెడితే ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఏంట్రా రాత్రి తప్పదాగి అంత హంగామా చేసావు, ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందా? ఇంటికి వెళ్తాడంట. ఇంటికి సార్ బాబు ఇంటి మీద బెంగ పెట్టుకున్నాడంట, ఏంటో కదా చూడండి. ఇలారా సార్. ఏమ్మా స్వాతి కొత్త వచ్చిందా? తాగి ఇంకెప్పుడైనా రాత్రులు రోడ్ల మీద కనిపించావో కనపడండి సార్. తోలు తీస్తాను, జాగ్రత్త. పోరా. అలాగే సార్. సార్ ఓసారి ఇలా చూడండి. ఏంటన్నా ఇది? ఫోటో మీరు తీసిందేనండి, కానీ ఫోన్ అది కదండి. మరేమోనండి ఫోటో పంపిస్తే బంపర్ ప్రైజ్ అన్నారండి, అందుకే పంపించారండి. ఈ అమ్మాయి ఎవరు తాలూకని చెప్పారు? నేను ఇంకేం చెప్పలేదు కదండి. అర్థమైంది. ఆ అమ్మాయి పేరు మది అండి, మదివదన. మన బాలసుబ్రహ్మణ్యం గారి అమ్మాయి అండి. గంట స్తంభం వీధి ఉంది కదండి, అక్కడ అద్దెకిచ్చిన షాప్ లోని ఈయనకి సంబంధించినవే. మాడమంటారండి? మనం ఎందుకు మాడతామండి? చిచ్చి అస్సలు ఏమో ఒకటి దానికి నువ్వేమన్నావే? అయ్యో అవునా? థ్యాంక్ఫుల్ చేయండి. ఓకే సార్. నా మాట మేఘనా, ఇంట్లో చెప్పారని ఎవరిని పడితే వాడిని చేసుకున్నావు అంటే నీ పని అంతే, అర్థమైందా? నీ బద్దకానికి నీకే చెప్పేది, ఇక్కడ ఫోన్ మాట్లాడదంటే అర్థం కావట్లేదా? ఏంటి నేను ఫోన్ మాడితే నీ బంకు నిప్పు అంటుకుంటుందా? నిప్పు అంటుకోవాలంటే నీతో మాట్లాడితే చాలు. తొక్కలో చైనా ఫోన్ ఒకటి వేసుకుని వచ్చింది సార్. ఇలాంటి వాళ్ళు తీసుకెళ్లి లోపల పడేయండి సార్, రాత్రికి వచ్చి బంకు పేల్చినా పేల్చుంది. బుద్ధిగా చదువుకోమంటే ఏంట్రా నువ్వు చేసే పనులు? పోలీసులు అంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నమస్కారం. సార్ని కలవాలి. ఉన్నారు సార్. ఈయన అమ్మాయి వాళ్ళ నాన్న. సార్తో కూర్చొని సెటిల్ చేసుకుందాం. అయ్యో భలేవారు సార్, రండి. సార్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చారండి. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయండి. అయ్యో ఈ అమ్మాయి కాదండి, మీరు ఫోటో తీశారు కదా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న. ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ? ఉన్నాను, తీసుకొస్తాను. ఒక్క నిమిషం సార్, మీరు మాత్రం రండి. నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి. కూర్చోండి సార్. క్షమించాలి, ఇబ్బంది పెడుతున్నా. అయ్యో భలేవరే. తను మనకు బాగా కావాల్సిన అమ్మాయి. ఏ అమ్మాయి అండి? అదే ఆ కాలేజీ పిల్లల్ని స్టేషన్లో ఉంచారు కదా. ఏదో లవ్ మ్యాటరా? లవ్వా గాడిద గుడ్డ. పని పాట లేని వాళ్ళు ఇలా లవ్ అని తిరుగుతారండి. ఇక చదువుకుంటున్న స్టూడెంట్స్ అండి. పిల్లలేదో తెలిసి తెలియ చేసిన పొరపాటు. కేసు కడితే టీవీలోను పేపర్లోను న్యూస్ వస్తుంది, వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. లేదు అలా జరగకుండా చూసుకుంటాను. ఒక ఫోన్ చేస్తే సరిపోయేదిగా. ఏదేమైనప్పటికీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది కదా బాబు. అట్లీస్ట్ టీ కాఫీ ఏదైనా. మా ఊరికి వచ్చి మాకు మర్యాదలు చేయడం ఏంటి? ఇంకో చిన్న హెల్ప్ కావాలి.
మా అమ్మాయి ఫోటోనెవరో ఈ పత్రికలో వేశారు, 23 పేజీలు. అది ఎవరన్నది తెలియలా. పత్రికాఫీసులో కనుక్కుంటే ఏ ఆచూకీ దొరకలా. చుట్టాలందరూ ఒక్కటే గోల చేస్తున్నారు. అదెవరో కాస్త కనుక్కుని పుణ్యం కట్టుకోండి బాబు. సార్ మీతో 2 నిమిషాలు పర్సనల్గా మాట్లాడొచ్చా? నా మనసులో మాట చెప్పేశాను, దయచేసి తప్పుగా అనుకోకండి. అయ్యో అదేం లేదండి, మీ గురించి కూడా చాలా గొప్పగా విన్నాను. పిల్లల ఆనందమే కదా ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది. ఇందులో ఆలోచించడానికి ఏముంది? మరి ఇంకేంటండి? అసలు విషయం అది కాదు. మేమేమిట్లనేగా? అయ్యొచ్చి ఏంటండి, మాకు అలాంటి పట్టింపులేం లేవు. ఇందులో వేరే ఒక చిక్కుంది. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. బాబు, ఇప్పుడు నా కూతురు దగ్గరికి వెళ్ళి నీకు మంచి సంబంధం చూశాను, బంగారం లాంటి పోలీస్ ఆఫీసర్ అని వెళ్ళి చెప్పాననుకో, ఓసారి చెయ్యిలా ఇవ్వండి. ఒట్టేసి చెప్తున్నా, తను అసలు ఒప్పుకోదంతే. అదేంటి సార్, తను మీ కూతురేగా? నా కూతురేనయ్యా. ఆటం ఎవ్వరూ చెప్పినా వినని మొండి ఘటం. లవ్ చేసి గాని పెళ్లి చేసుకోదంట. కానీ ఎవరినో ఒకరిని లేపుకొని వస్తే నేనే పెళ్లి చేసి పెట్టాలంట. మీకు నేను ఓకేనా కదా? ఓకే, ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆడదామా సార్? ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం అమ్మాయి గోరికి పెళ్లి ఫిక్స్ చేశాం. ఊరంతా చెప్పాలి రోయ్. మీరంతా దగ్గరుండి నన్ను సాగనంపాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీకింత తెలివి ఎలా వచ్చిందే? అన్నీ నీకు పిన్ని పోలికలే. ఆ పళ్ళను అలాగే మా నాన్నకు చూపించి నా పెళ్ళి ఆపేమని చెప్పవా ప్లీజ్? ఒసే మది, మీరిప్పుడు తోటపై పెళ్ళిపోవాలి అంతే కదా? ఈ సామిగాడు ఒట్టేసి ఒక మాట ఏకున్న మాట చెప్పడమ్మా. ఎవడటం వస్తాడో చూస్తాను. అయ్యా అయ్యా, చిన్నమ్మ గారు చంపండి, మన తోటవైపు వెళ్తున్నారు. అల్లుడు గారు, ఇక మీరు అలాగే రంగు. మావయ్య. సార్ తోడుగా నేను రానా? అలా రౌండ్ వేసేద్దామా? సరే సార్. అసలు సిగ్గుందా? వయసుకు తగ్గ పని చేయవయ్యా. అయ్యో మావయ్య, మిమ్మల్ని ఎలా అంటారు మావయ్య, మీ దేవుడు.